అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? గడియాత్కూర్ అండి మాది. వెంకటరమణ నా పేరు. ఇప్పుడు మాత్రం లడ్డు చాలా బాగున్నాయండి. అంటే గతంలో బాగుందా ఇప్పుడు బాగుందా లడ్డు? బాగుందండి, పెద్ద పెద్దగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, కొంచెం గట్టిగా కూడా ఉన్నాయి. రుచి ఎలా ఉంది? రుచి కూడా టేస్ట్ బాగుందండి. మేము చిన్న లడ్డు తిన్నాం కింద, చాలా టేస్ట్ గా ఉంది. అంటే స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయిందని వినగానే మీకు ఏమనిపించింది? చాలా బాధ వేసిందండి. అది చాలా పాపం, దేవుడికే పెట్టారు వాళ్ళు. ఎంత పాపాత్ములు అయితే దేవుడు పెడతారండి వాళ్ళు. అట్లా చేస్తే అది పద్ధతేనా? ఏదైనా చక్కగా ఉండాలి, దేవుడికి చేయాలి, కానీ అలా చేస్తే చాలా పాపం వచ్చిందండి. అసలు లేకుండా ఉండదు. అన్న ప్రసాదాలు తిన్నారు కదా, ఎలా ఉంది ఇప్పుడు? బాగున్నాయండి, చాలా బాగున్నాయి. రాత్రి తిన్నాం మేము, ఇంకా ఇప్పటి వరకు తినలేదు. చాలా బాగున్నాయి. మేము భజన చేయడానికి వచ్చాం. మా భజన బృందం వీళ్ళందరూ. మీరు చెప్పండి అమ్మా, లడ్డు ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుందండి. ఇప్పుడు గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు బాగాలేదు, ఇప్పుడే బాగుందండి. అప్పుడు స్మెల్ కూడా వచ్చేసిందండి, ఎక్కువ రోజులు కూడా లేదు. ఇప్పుడు చాలా బాగున్నాయి, గట్టిగా ఉంది. ఇక్కడ అంతా సౌకర్యం అంతా బాగుంది. భోజనాలు కానీ అన్ని ఏర్పాట్లు అన్ని బాగా జరుగుతాయి. చాలా మారింది. జై జై చంద్రబాబు. చంద్రబాబు అంటే మా అన్న అంటే చాలా విలువ ఉందండి మాకు. చాలా ఎంత డెవలప్ చేశారు అప్పుడు వచ్చినాక. ఈ 2 నెలల్లోనే చాలా చేశారు. ఎంత చూడముచ్చట అవుతుందో తిరుపతి మాత్రం. అది వరకు ఎక్కడ చూసినా ఇదిగా ఉండేది, చాలా బాగుంది ఇప్పుడు మాత్రం. మా చంద్రుని చాలా బాగా చేశాడండి. ఇంకా చాలా చాలా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మా రాజధాని డెవలప్ చేయాలి, మేమందరం బాగుండాలి. అది. ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయనగరం. విజయనగరం నుంచి వచ్చారా? ఇప్పుడు ఏంటి లడ్డు ఎలా ఉంది స్మెల్? ఇప్పుడు బాగుందండి. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో బాగాలేదు, 3 days పాడైపోయేది లడ్డు. సేవకి వెళ్ళి పట్టుకెళ్తాం కదా 10-15, 3 days పాడైపోయేది లడ్డు. క్వాలిటీ లేకే కదా పాడైపోయింది. ఇప్పుడు ఎలా ఉంది? వారం రోజులు ఉంటుంది. మొన్న మా తమ్ముడు వచ్చాడు, ఇచ్చాడు. 8 రోజులు ఉంది లడ్డు, అదే వాసంతా. బాగుందని అనుకుంటాను మేము. స్మెల్ ఎలా వస్తుంది మీకు ఇప్పుడు? చాలా బాగుందండి. మా సేవ రూమ్ కి వస్తుంది స్మెల్ ఎక్కడి నుంచి. 300కి ఆయిల్ ప్యాకెట్ రాలేదు, నెంబర్ 1 ఆయిల్. నెయ్యి ఎలా వస్తుందండి 320 రూపాయలకి కేజీ నెయ్యి? బాగు బస్ స్టాండ్ రేట్ని బట్టి డిసైడ్ చేయొచ్చు, సామాన్యులు కాబట్టి. అంటే స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలో కూడా కలుషితం జరిగింది, కల్తీ అయింది లడ్డు అని తెలియగానే అసలు మీకు ఏమనిపించింది? బాధపడి అంతే, అందరం చాలా బాధపడి ఇక్కడ తిరుపతిలో చెప్పిన విధంగా ప్రతి ఇంటికి సాయంత్రం దీపం పెట్టడం, 108 నామాలు మొన్న చెప్పారు, అనౌన్స్ చేశారు. అదే విధంగా ప్రతి ఇంట్లో ఓం నమో నారాయణ మంత్రం 108 సార్లు జపం చేయడం, సాయంత్రం దీపం పెట్టమని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ప్రక్షాళన చేశారు, చాలా సంతోషకరం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మైసూరుకి వస్తాం సామి, మైసూరుకి. స్వామివారి దర్శనం అయిందా? అయ్యి సాయి, మంచిగా అన్న ప్రసాదాలు బాగున్నాయా? బాగున్నాయి సాయి, అన్ని బాగున్నాయి. లడ్డు బాగున్నాయి, ప్రసాదం బాగుంది, అన్నం మంచిగా ఉంది. లడ్డు రుచి చూసారా? తిన్నాం సార్. ఎలా ఉంది రుచి? చాలా మంచిగా ఉంది సార్. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మంచిగా ఉంది సార్. అప్పటికన్నా ఇప్పుడు చాలా మంచిగా అయింది. అసలు మంచిది ఒప్పుకున్న భగవంతుని పేరు మీకు ఐక్యరాజ స్వామి పేరుకి ఇప్పుడైతే చాలా మంచిగా ఉన్నాయి. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అనగానే మీకు అసలు ఏమనిపించింది? అప్పుడు మంచిగా అనిపించింది సార్, మంచిగా లేదు తెలిసింది. ఇప్పుడు మంచిగా అయింది, ఇప్పుడు మంచిగా అయింది. ఈ 10-15 రోజులు మంచిగా అయింది, చాలా మంచిగా అయింది. గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు నుండి. బెంగళూరు నుంచి వచ్చారా? అవునవును. స్వామివారి దర్శనం అయిపోయిందా? అయిపోయింది. బాగా జరిగిందా? బాగా జరిగింది. ప్రభుత్వ ఏర్పాట్లు, ప్రభుత్వ వస్తువులు ఎలా ఉన్నాయి? మామూలు ముందుగా ఉన్నట్లే ఉంది. ప్రభుత్వం ఇదే మాకేమీ డిఫరెన్స్ ఏం తెలియదు. లడ్డు టేస్ట్ చేశారు కదా, లడ్డూలో ఏదైనా మార్పులు ఉన్నాయా? బాగుంది. అవును. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి కొంచెం టేస్ట్ డిఫరెన్స్ అయింది. అవునా? అసలు శ్రీవారి లడ్డు కల్తీ అయింది అని తెలియగానే మీకు అసలు ఏమనిపించింది? బాగుండింది, అందరికీ ఇట్లయితే బాగుండేది కదా దేవుని ప్రసాదం అని. ఇప్పుడు సరిచేయంటారు కాబట్టి బాగుంది. సోదరు ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట. ఏంటి స్వామివారి దర్శనం అయిపోయిందా? అయిపోయిందండి. బాగా జరిగిందా? బాగా జరిగింది. ప్రభుత్వ ఏర్పాట్లు, ప్రభుత్వ వస్తువులు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఆ ఫుడ్ కానీ, ఐటమ్ కానీ, రిసీవ్ చేసుకోవడం కానీ, బయట పోలీసులు కానీ అన్ని చక్కగా అన్ని అందుతున్నాయి, బాగా అందుతున్నాయి. నారా చంద్రబాబు అయ్యేలా చాలా బాగా అవుతారు. తొలి వచ్చినప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి అయ్యంలో మాత్రం ఫుడ్ కానీ ఏం కానీ బాగోలేదు. ఇప్పుడు మాత్రం చాలా బాగా అన్నీ జరుగుతున్నాయి, అన్నీ బాగా జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు ఫుడ్ కూడా టేస్ట్ వస్తుంటే చాలా సౌకర్యంగా, నీట్గా చారం, పెరుగు పెడుతున్నారు, అన్ని 3 రకాలు పెడుతున్నారు. చాలా బాగుందండి ఐటమ్. లడ్డు టేస్ట్ చేశారా? లడ్డు టేస్ట్ చేసామండి. ఎలా ఉంది లడ్డు? బాగానే ఉంది. అంటే గతంలో ఎప్పుడు వచ్చారు? గతంలో లడ్డు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? 2022లో వచ్చాం. టేస్ట్ అంటే కొంచెం తేడా ఉండేది. లాడు తొలి నల్లగా ఉండేది, ఇప్పుడు అది నీట్గా కనబడుతుంది. ఇప్పుడు అంటే ఆ వ్యత్యాసం అనేది తెలుసుకోగలుగుతున్నారా?
తెలుసుకుంటే తొలి లాడుకి ఈ లాడు చాలా వేరియేషన్ ఉందండి. తొలి లాడు నల్లగా ఉండేది, అది దేనివల్ల ప్రాబ్లం అని తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం లాడు మాత్రం వైట్గా ఉండి నెయ్యి చెయ్యికి తగలగానే వాసన అలాగే చాలా బాగానే ఉందండి. అంటే అసలు శ్రీవారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అని వినగానే మీకేమనిపించింది? హిందువుగా చాలా బాధపడ్డామండి, చాలా బాధపడ్డాం. కల్తీ జరగడం దేవుడి దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాగ చేయడం చాలా పాపం. మరి అతను హిందువు గురిని మరి ఏమనుకుంటారు, హిందువుగా పుట్టి లడ్డు కల్తీ చాలా బాధాకరంగా అనిపించిందండి. దాని గురించి చర్యలు తీసుకొని దాని మీద ఎవరు నెయ్యి కల్తీ చేస్తారో వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్కి నా సూచన. బయట వ్యక్తిగతంగా కాదు, దేవుడు ప్రసాదంలో కల్తీ అనేది జరగకూడదు. నాకు తెలిసిన అభిప్రాయం, హిందువుగా మాట్లాడుతాను. అది తెల్లి లాడు కంటే ఇప్పుడు చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. దర్శనం కానీ ఆ భగవంతుడి దయ వల్ల, ఏడుకొండల దయ వల్ల చాలా బాగా జరిగింది. నాకు చాలు. ఇప్పుడు చాలా రిసీవ్ బాగుంది. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల కొన్ని మండపాలు కొన్ని బాగుపడి కూడా రిసీవ్ బాగా చేసుకుంటారు. అక్కడ మన బాత్రూమ్ కానీ తొలి వచ్చినప్పుడు బాత్రూమ్ బాగుండేవి కదండి. తొలి 15,000 20,000 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు అంత రేట్లు తగ్గించారు, చాలా బాగున్నాయి. తొలి 80 గ్రాముల లాడు వచ్చింది, ఇప్పుడు 120 గ్రాముల లాడు వస్తుంది. బాగా ఉందండి. ఓకే సోదరా, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము షాద్ నగర్ నుంచి వస్తున్నాము. ఓకే, స్వామివారి దర్శనం అయిపోయింది? అయిపోయింది, చాలా బాగుంది దర్శనం. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. అన్నప్రసాదం ఎలా ఉంది? బాగుంది అన్నప్రసాదం. ఫస్ట్ లాగా లేదు, క్వాలిటీలో చేంజెస్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ముందు క్వాలిటీ చాలా తగ్గినండి, ఇప్పుడు క్వాలిటీ చాలా బాగుంది. లడ్డూలో గిటంగా క్వాలిటీ బాగుంది, నీట్నెస్ చాలా తగ్గినండి, ఇప్పుడు నీట్నెస్ గిటంగా చాలా బాగుంది. లడ్డు అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? చాలా డిఫరెన్స్ ఉండే, అది ఇంట్లో పెట్టిన గిటంగా పురుగుల టైపు అట్లా వచ్చేది, ఇప్పుడు చాలా మంచిగా ఉంది క్వాలిటీ. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అనగానే అసలు మీకు ఏమనిపించింది? చాలా బాధ అనిపించింది అండి, ఇంత కల్తీ చేస్తారు అనుకోలేదు అసలు. చాలా బాధ అనిపించింది. చంద్రబాబు నాయుడు వచ్చినాక చాలా మంచి చేశారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్ణాటక వైట్ఫీల్డ్ నుంచి, బెంగళూరు వైట్ఫీల్డ్ నుంచి, ముక్కూరు అనే గ్రామం నుంచి వస్తున్నాం. ఓకే, స్వామివారి దర్శనం చేసుకున్నారా? చాలా బాగా అయింది. మన చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చాలా బాగా జరుగుతుంది. ఫెసిలిటీస్ ఉండొచ్చు కానీ అన్ని తర ఇక్కడ చాలా బాగా జరుగుతూ ఉంది. మన లడ్డు కల్తీ గురించి రీసెంట్ గా న్యూస్ లో వచ్చింది, అది చాలా పెద్ద తప్పు. ఏమనిపించింది అసలు మీకు అప్పుడు వినగానే? మన సనాతన ధర్మానికి ఇది అవమానకరమైన పని ఇది. ఎందుకంటే ఇక్కడ కులాలు మతాలు లేని హిందూ ముస్లిం ప్రతి ఒక్కరు ఇక్కడ వస్తారు స్వామిని దర్శించడానికి. ఇప్పుడు మనము గోమాతని పూజిస్తాం, కానీ ఆ గోమాతని చంపి దాని వల్ల నెయ్యి తయారు చేసి ఇక్కడ కల్తీ చేస్తున్నారంటే అది ఎంత పెద్ద నేరం అది. ఇప్పుడు వరాహ స్వామిని మనము ఈ స్వామిని దర్శకునే కన్నా మొదలే మనము వరాహ స్వామి గర్పిస్తాం. ఆ స్వామి గారి నెయ్యి నుంచి మనం లడ్డూ తింటున్నామంటే మనం ఎంత దిగజారాము, అది పెద్ద తప్పు. ఇది కంటిన్యూ కాకూడదు. ఇది ఏముందో ఇది రుచి, కానీ తప్పు చేసిన వాళ్ళు శిక్షలు అనుభవించి తీరుతారు. ఓకే, మీరు గతంలో ఎన్నిసార్లు వచ్చారు? గతంలో వచ్చినప్పుడు లడ్డు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో వచ్చినప్పుడు చాలా డ్రై ఉండేది లడ్డు, చాలా డ్రై ఉండేది, కొన్ని ఫ్లేవరబుల్ ఉండే. ఇప్పుడు మన కర్ణాటక నుంచి KMF నుంచి ఏమి ప్రోడక్ట్స్ వస్తా ఉందో ఇప్పుడు క్వాలిటీ చాలా ఇంప్రూవ్ ఉంది. ఎలా అంటే మా విలేజ్ నుంచి KFM కి నియర్లీ 200 లీటర్స్ ఆఫ్ మిల్క్ సప్లై ఇస్తాం. ఓకే, అందులో మా ఖుషి ఏమంటే అందులో నుంచి ఒక భాగమైన ఒక 10 ml ఆఫ్ మిల్క్ అయినా మా ఊరిది ఇక్కడ మిక్స్ అయి ఉంటుంది అనేది ఒక ఫీల్ ఉంది. అదొక చాలా సంతోషం. మళ్ళా నేను ఇంకొకటే రిక్వెస్ట్ చేసుకుంటే ఏంటంటే, ఇప్పుడు మన చిన్న పిల్లలకి 1 year బిలో బేబీల కోసం అని ఒక సపరేట్ సెక్షన్ చాలా అద్భుతమైనది. కానీ ఆ చిన్న పిల్లల కోసం ఒక సపరేట్ క్యూ లైన్ నడిస్తే, దర్శనానికి సపరేట్ లైన్ నడిస్తే చాలా 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 మంచిది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనము చిన్న పిల్లల్ని తీసుకొని సర్వదర్శనము అలా మిక్స్ అయిపోతాము, చాలా నూకలాటలు. ఒక్కసారి ఏమైనా బేబీ కింద పడింది అంటే మళ్ళీ మనము బేబీని రక్షించలేము. సో నా తరపు నుంచి అది ఒక్క రిక్వెస్ట్. సో చిన్న పిల్లల క్యూ ఏముందో అది ఒకటి, దర్శనం సపరేట్ లైన్ వదిలేస్తే వాళ్ళు ఫ్రీగా వెళ్ళి బేబీకి దర్శనం చేయించుకుంటూ సంతోషంగా ఇంటికి వెళ్తారు. ఇది ఒక్క రిక్వెస్ట్ నా తరపు నుంచి, అదొకటి మీరు వచ్చేసేయాలి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. సోదరు ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరువల్లూరు, నియర్ మెడ్రాస్, నియర్ చెన్నై. లడ్డు టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది? No difference. I feel no difference at all. Okay. In the earlier days also, in the nowadays also, I feel no difference at all. Smell, taste. I don't feel any difference at all. Okay. It's all good. It's good to eat. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు?
हमें समझ में नहीं आया था आपकी भाषा। ఓకే వేర్ ఆర్ యూ ఫ్రమ్? अच्छा है, हम इंदौर से आए। ఓకే हम तमिल नहीं जानते। ఓకే లడ్డు లడ్డు कैसा है जी? अच्छा है, अच्छा है। टेस्ट भी बढ़िया है। ఓకే స్మెల్ టేస్ట్ टेस्ट वगैरह सब अच्छा है, स्मेल भी नहीं। अच्छा है, भगवान का प्रसाद। గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుచి తెలుగు రాదు తిరుచి వస్తాం తిరుచి తమిళనాడు తమిళనాడు తిరుచి నుంచి వస్తున్నారా? స్వామివారి మహాప్రసాదమైన లడ్డు మీరు రుచి చూసారు కదా, ఎలా ఉంది? అవునవును ఎప్పుడు ఉండనే ఉన్నాయి ఓకే గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంటాయి సార్ ఇప్పుడు బాగుందా? గతానికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటి? కొంచెం బాగుంటుంది చూస్తే బాగున్నది గట్టిగా ఉన్నది గట్టిగా ఉన్నాయి ముడుచుకోవడం గట్టిగా టేస్ట్ పర్వాలేదు நிறைய கொடுக்க மாட்டேங்கிறாங்கல்ல